ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మక్క చేను సుమారు 4 ఎకరాలు అకాల వర్షానికి గాడుపు దూరానికి 2 రోజుల క్రితం పూర్తిగా కూర శ్రీనివాస్ అనే యువ రైతు 4 ఎకరాలలో వరి పంట చేను పండిస్తున్నాడు. ఈరోజు ఈ 4 ఎకరాలలో మొన్న జరిగినటువంటి నష్టానికి సుమారు మక్క 10 గుంటలు కూడా మిగిలే పరిస్థితి లేకుండా పోయింది. స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ గారు, స్థానికంగా ఉన్నటువంటి రైతులము ఈరోజు ఇక్కడే అందుబాటులో ఉన్నటువంటి ఏఓ గారితో అందరం కూడా ఈరోజు పంట నష్టాన్ని పరిశీలించడం జరిగింది. నేను కూడా ఏఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ జరిగినటువంటి పంట నష్టాన్ని అంచనా వేయాలని కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని, మా తరఫున కూడా మేము కూడా ఇక స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ గారి ద్వారా జిల్లా కలెక్టర్ గారికి కూడా నోటీస్ చేస్తాం. ఇలాంటి రైతులని, ఇట్లాంటి పంట నష్టాలని ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆదేశాలు వచ్చినా రాకపోయినా స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లందరూ కూడా ముందుగానే రైతుల దగ్గరికి వెళ్లి రైతులకు ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని ఇచ్చే విధంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, యువ రైతులకు అండగా ఉంటుందని చెప్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ అధికారులు వెంటనే స్పందించి ముందుగానే పంట నష్టాన్ని, పంటలో జరిగినటువంటి ఆ రైతు జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళే ప్రభుత్వం నుంచి ఏ ఆదేశాలు వచ్చినా రాకుండా ప్రాథమికంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కింద వాళ్ళు నోటీస్ చేసుకుంటే ఆ యువ రైతు కానీ, రైతు ఆత్మహత్యలు కానీ జరగకుండా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్నటువంటి రైతులు, స్థానిక కౌన్సిలర్లు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏఓ గారు అందరం కూడా పంట నష్టాన్ని పరిశీలించడం జరిగింది. ప్రభుత్వానికి కూడా వారు నివేదిక అందిస్తారని నేను ఆశిస్తున్నాను. మా తరఫున కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను.